Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 23, verse 22. ఈ రోజు మన ధ్యానం కొరకు నిర్గమకాండము 23వ అధ్యాయం 22వ వచనం నుండి తీసుకొనబడింది. I'll be an enemy unto thine enemies. నేను నీ శత్రువులకు శత్రువునై ఉందును. The context of today's verse for our meditation is that the Lord was promising that He will guide the Israelites and protect them as they journeyed through the wilderness. నేటి దినం మన ధ్యానం కొరకు వచ్చిన ఒక సందర్భం ఏమిటిదంటే, ఇశ్రాయేల్ ప్రజల యాత్ర అంతట్లో కూడా నేను మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు చెప్పాడు. నేను మిమ్మల్ని కాపాడుతాను until they reach the promised land. వాగ్దాన దేశమునకు వాళ్ళు చేరేంత వరకు కూడా He promised to send the angel. దూతను పంపిస్తానని వాగ్దానం చేసినాడు. He asked them to be obedient to that angel. ఆ దూతకి వీళ్ళు విధేయులుగా ఉండాలని చెప్పినాడు. Here we have to note one important thing. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం గమనించాలి. The word angel here is written with the capital A in English. ఇక్కడ దూత అనేటువంటి ఆ మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏ అనేటువంటి పెద్ద అక్షరంతో ఏ ఉపయోగించినారు. It is not small a. అది చిన్న అక్షరం ఏ కాదు. So from this we can say that this angel was none other than Jesus Christ himself. దీని నుండి మనం గ్రహించేది ఈ దూత అనేది మరెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. This is also clarified by Apostle Paul in 1 Corinthians 10:9. ఇది కూడా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో దాని స్పష్టత ఇస్తున్నాడు. When he was writing about the Israelites, he is saying, ఇశ్రాయేలీయుల గురించి ఆయన రాస్తూ చెప్తున్నాడు in 9th verse, 9వ వచనంలో, neither let us tempt Christ, as some of them also tempted and were destroyed of serpents. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. He wrote that the Israelites tempted Christ. ఏమని రాసినాడు? ఇశ్రాయేలీయులు క్రీస్తును శోధించారు కింద రాయబడింది ఆ మాట. This is one of the pre-incarnation visitations of Lord Jesus Christ to the earth. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి రాకముందుగా ఇవి కొన్ని సందర్భాలు ఆయన ప్రత్యక్షమైనాడు. And this is one of them. వాటిలో ఇది ఒకటి. We know that the Lord Jesus Christ appeared often in the Old Testament. పాత నిబంధనలో అనేక పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. Sometimes he appeared in the form of a man or angel. కొన్నిసార్లు ఆయన మనుషుని రూపంలోను దూత రూపంలో ప్రత్యక్షమయ్యాడు. Or in other forms of appearance also. మిగతా రూపాల్లో కూడా ప్రత్యక్షమయ్యాడు ఆయన. But in general he appeared as an angel of the Lord Jehovah. అయితే సాధారణంగా ఆయన యెహోవా దూతగానే ప్రత్యక్షమయ్యాడు. The pre-incarnate appearances of Jesus Christ are termed in English as theophany or Christophany. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి రాకమునుగా ఆయన యొక్క ప్రత్యక్షతలు ఇంగ్లీష్ బైబిల్లో థియోఫెనీ అనేటువంటి పదాలు ఉపయోగించారు. And Bible commentators say that Jesus appeared as the angel of the Lord to the fleeing and disheartened Hagar. బైబిల్ వ్యాఖ్యానకర్తలు అంటారు కదా, ఎంతో దుఃఖంతో పారిపోతున్న, నిరాశలో పారిపోతున్న హాగరునకు దూత ప్రత్యక్షమైందని ఉంది అక్కడ. He gave comfort and assurance. ఆమెను ఆయన ఆదరించాడు, ఆయన నిశ్చయిత ఇచ్చాడు ఆమెకి. We read it in Genesis chapter 16, 7-13. ఆదికాండం 16వ అధ్యాయం 7 నుండి 13 వచనాల్లో ఆ భాగం ఉంది. He appeared again to her in Genesis 21, 17-19. ఆదికాండం 21వ అధ్యాయం 17 నుండి 19 వచనాల్లో రెండవసారి ప్రత్యక్షమవుతున్నాడు. And not only that, అంతేకాకుండా Jesus Christ stayed the hand of Abraham who was about to sacrifice Isaac in Genesis 22, 11-18. ఆదికాండం 22వ అధ్యాయం 11 నుండి 18 వచనాల్లో తన కుమారుడైన ఇస్సాకుని చంపడానికి కత్తి ఎత్తినప్పుడు ఆ చెయ్యి ఆపినవాడు యేసుక్రీస్తు. And we can see him in the fiery furnace with those 3 Hebrew young men, Shadrach, Meshach and Abednego. ముగ్గురు యవనస్తులైనటువంటి హెబ్రీలైన షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో పడవేయబడినప్పుడు అక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు ఆయన. That we read in Daniel chapter 3. అది దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. And Jesus Christ met Joshua when he was surveying Jericho before attacking the city. యెహోషువ ఆ పట్టణం పైన దాడి చేయక మున్పు యెరికోలో సంచరిస్తుండగా అక్కడ ఆయనకు ప్రత్యక్షమైనాడు. As the captain of the hosts of the Lord. యెహోవా సేనాధిపతిగా ఆయనకు He ప్రత్యక్షమయ్యాడు. appeared to Gideon also in Judges 6, 11-4. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11 నుండి 14 వచనాల్లో 24 వచనాల్లో గిద్యోను కూడా ప్రత్యక్షమయ్యాడు. And he commissioned Gideon as the leader and judge over Israel. గిద్యోనుకి ఆయన ఒక నాయకుడుగాని ఇశ్రాయేల్ పైన న్యాయాధిపతిగా ఆ పనిని అప్పగించాడు. Like this he appeared many times in the Old Testament. ఈ విధంగా పాత నిబంధనలో అనేక పర్యాయాలు ఆయన ప్రత్యక్షమయ్యాడు. So many people express the doubt the angel mentioned in this portion
is an angel or Jesus Christ himself. కాబట్టి చాలా మంది వారి యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తారు. ఈ సందర్భాల్లో ప్రత్యక్షమైనటువంటి ఆ దూత అనేది దూత లేకపోతే యేసుక్రీస్తు ప్రభువా? Many people will ask a question. చాలా మంది ప్రశ్న అడుగుతా ఉంటారు. But the narration in this passage is very strong. అయితే ఈ భాగంలో ఉన్నటువంటి ఆ వివరణ మనం చూస్తున్నాము, ఇది చాలా బలమైనదిగా You know ఉంది. what is written there? ఇక్కడ ఏమని రాయబడింది What తెలుసా? God is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు? Provoke him not. ఆయనను శోధింపకూడదు. Why? ఎందుకని? ఆయనకు కోపం రేపు. కోపము రేపవద్దు For అని. he will not pardon your transgressions. ఎందుకనగా మీ అతిక్రమంలో ఆయన క్షమించాడు. For my name is in him. ఎందుకనగా ఆయన నామము పెట్టబడింది ఆయనకి. We all know that only Lord Jesus Christ has the authority to pardon our transgressions. మనందరికీ తెలుసుగా మన అతిక్రమలను క్షమించే అధికారము కేవలం యేసుక్రీస్తు ప్రభుకే ఉంది. No other angel of heaven, however strong they may be, has no power or authority to pardon our transgressions. మరి పరలోకంలో ఏ దూతకైనా కానీ ఎంతటి అధికారం గల వారికైనా మన పాపములు మన అతిక్రమములను పరిహరించేటువంటి ఆ క్షమించే అధికారం ఇంకెవరికి లేదు. Jesus Christ got that authority. కేవలం యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే అధికారం He is ఉంది. the lamb slain from the foundation of the world, as we read in Revelation 13:8. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే జగత్తు పునాది వేయబడిన మొదలుకొని వధించబడి ఉన్న గొర్రెపిల్ల. So that angel was Jesus Christ himself. ఆ దూత స్వయాన యేసుక్రీస్తు ప్రభువే. So coming to the promise of our meditation today, మరి నేటి దినము మన ధ్యానం కొరకైన ఈ వాగ్దానం దగ్గరికి వస్తాం. God wanted to be the enemy of their enemies. దేవుడు వారి శత్రువులకు శత్రువునే ఉండాలని కోరినాడు. Lord's desire was that they should have a comfortable settlement in the land of Canaan. కనాను దేశంలో వారు ఎంతో సౌఖ్యంగా స్థిరపడాలనేది దేవుని వాంఛ. How reasonable were the conditions of the blessed promise. చూసారంటే ఎంత ధన్యతతో కూడిన ఈ వాగ్దానం ఎంత యుక్తమైనదో. And the main condition was, ఇక్కడ ఉన్న ప్రధానమైనటువంటి షరతు ఏమిటంటే, you must serve me and me alone. That's what God is telling. నీవు కేవలం నన్ను మాత్రమే సేవించాలి. We should not serve the gods of the nations which were not gods at all. కానీ ఏమాత్రం దేవుళ్ళు కానిటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అన్యజనుల దేవతలను The gods of పూజించకూడదు. Canaan. ఆ కనాను దేవతలని పూజించకూడదు. How rich are the particulars and benefits of this promise. ఈ వాగ్దానము చూడండి ఎంత ఐశ్వర్యవంతం ఎంతో ప్రత్యేకమైనదో చూడండి. The comfort of their food will be there. చూడండి వారి ఆహారం గురించినటువంటి విషయాలు, ఆహారం ఉంటుంది వాళ్ళకి. And the continuance of their health. వారి ఆరోగ్యం కూడా స్థిరంగా ఉండడం. And the increase of their wealth. వారికి ఉన్న సంపద వృద్ధిలోనికి Or the రావడం. prolonging of their lives even in old age. వృద్ధాప్యంలో కూడా వారికి దీర్ఘాయువు కలిగి ఉండడం. Above all, the victory over the enemies, though the enemies were more in number and stronger than Israelites. పైన అన్నిటికి మించి వారి శత్రువులపై విజయం. వారికి ఉన్న శత్రువులు బలమైన వారు, వీరికంటే సంఖ్యకి ఎక్కువగా See ఉన్నవారైనా. the wonderful provision of God to the Israelites. ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన అద్భుతమైన సదుపాయం చూడండి. He said that the hosts of hornets may weigh for the hosts of Israel. చూడండి ఇక్కడ ఏమనుంది, అక్కడ కందిరీగలు వారికన్నా ముందుగా వెళ్తాయి. Oh, they will be guiding them. అవి వాళ్ళని నడిపిస్తా ఉంటాయి. God often used nature to support and protect his people. దేవుడు తన ప్రజలని ఆదుకుని వాళ్ళని కాపాడడానికి అనేక పర్యాలు ప్రకృతిని ఆయన వాడుకున్నాడు. God can use such mean and many creatures like hornets to punish the enemies of God's people. దేవుని ప్రజల యొక్క శత్రువులను శిక్షించడానికి అనేక పర్యాలు ఆయన ఎంతో బలహీనమైన ఎన్నిక లేనటువంటి కందిరీగల్ లాంటి వాటిని In వాడుకుంటాడు. the days of Joshua, యెహోషువ దినాల్లో God stopped the movements of the sun and moon. దేవుడు సూర్యుడు చంద్రుడు కదలికలను ఆపివేసినాడు. This is totally against the nature and is an impossible thing. ఇది ప్రకృతి విరుద్ధమైనది, అసాధ్యమైనది అది. But God does impossible things for the sake of his children. అయితే దేవుడు తన పిల్లల కొరకై అసాధ్యమైన వాటిని చేస్తాడు. This is true in the New Testament church as well. ఇది క్రొత్త నిబంధన సంఘంలో కూడా ఇదే వాస్తవమై ఉంది. When we continually worship and depend on God, మనం ఎడతెగక దేవునిపై ఆధారపడి ఆయన he ఆరాధిస్తుంటగా will defend us in his own mysterious ways. ఆయన మర్మయుక్తమైన విధానంలో మనల్ని ఆదుకుంటాడు. Even after driving out the enemies from the land of Canaan, కానాను దేశంలో ఉండే శత్రువులను వెలుగొట్టిన తర్వాత even after the Israelites settle in the land of promise, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత they కూడా have to be very careful not to practice idolatry. అక్కడ విగ్రహారాధనని వాళ్ళు ఆచరించకుండా ఉండే విషయంలో జాగ్రత్త పడాలి. They have to serve the Lord Jehovah in all the circumstances. అన్ని పరిస్థితుల్లో దేవుడైన యెహోవాను మాత్రమే వాళ్ళు సేవించాలి. From this verse we can understand that when we worship and obey God, ఈ వచనం నుండి మనకు అర్థమైంది, మనం దేవునికి విధేయులమై ఆరాధన చేసినప్పుడు yet the enemies will be there. అయినా గాని శత్రువులు అంటే ఉంటారు. The Israelites only had to drive them out. ఇశ్రాయేలీలే ఈ శత్రువులను వెళ్ళగొట్టవలసి ఉంది. But God's help is promised. అయితే దేవుడు సహాయం చేస్తానని వాగ్దానం So చేస్తున్నాడు. let us see these truths from the New Testament perspective.
ఈ సత్యాలని క్రొత్త నిబంధన యొక్క కోణం నుండి చూస్తాం. Lord made our bodies as his dwelling place. దేవుడు మన దేహము దేవునికి ఆలయముగా నివాస స్థలంగా He చేసుకున్నాడు. dwells in us individually. వ్యక్తిగతంగా మనలో నివసిస్తాడు. Corporately he'll be among us. సమిష్టిగా ఆయన మన మధ్యలో ఉంటాడు. Sometimes the enemies like the Amorites and the Perizzites and the Jebusites etc. occupy our hearts. కొన్నిసార్లు అమోరీలు, యెబూసీలు, పెరిజ్జీలు అనేటువంటి ఈ శత్రువులు మన హృదయాన్ని ఆక్రమించుంటారు. Then what God will do? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? He will send the hornet like things. The Lord will drive out such occupants little by little. కందిరీగ లాంటి వాటిని ఆయన పంపించి కొద్దిగా నెమ్మదిగా ఈ ఆక్రమించుకున్న వారిని బయటికి వెళ్ళగొడుతుంటాడు. It is possible only when we keep ourselves away from idols. ఇది విగ్రహారాధనకి మనం దూరంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. These idols could be anything which we love more than God in our lives. ఈ విగ్రహాలు ఏదైనా దేవుని కన్నా ఎక్కువగా మనం ప్రేమించేవి ఏవైనా కావచ్చు. Also don't make friendship with idolaters. అంతేకాకుండా విగ్రహారాధికులతో స్నేహం చేయకూడదు. What does it mean? దాని అర్థం ఏమిటి? You should maintain your separation from the worldly people who give importance to the worldly things over spiritual and divine matters. నువ్వు లోకస్తుల నుండి ఆత్మీయమైనటువంటి విషయాలు కాక లోక సంబంధం వాటి గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే వారి నుండి వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. Why? ఎందుకు? When you join yourself, when you hang out yourself with the wrong crowd, you also will start doing wrong things. ఆ తప్పుడు ప్రజలతోనూ ఏకమైతే నువ్వు తప్పు పనులే చేస్తావు. It is very dangerous to live in a bad neighborhood. కాబట్టి చెడిపోయినటువంటి పొరుగు వారితో కూడా నువ్వు జీవించడం ఇది చాలా ప్రమాదకరం. Why? ఎందుకని? Many times others' sins will become your snares. అనేక పర్యాయాలు ఇతరులు చేసిన పాపం నీకు ఉరి అవుతుంది. Often Israelites failed in this aspect. తరచుగా ఇశ్రాయేలీయులు ఈ విషయాల్లో తప్పిపోయారు. Paul is writing in 1 Corinthians 10th chapter. పౌలు కొరింథీయులు రాస్తూ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో In verses 11 to 13. 11 నుండి 13 వచనాల్లో I am reading these 3 verses. ఈ 3 వచనాలను చదువుతున్నాను. Now all these things happen unto them for examples, and they are written for our admonition, upon whom the ends of the world are come. Wherefore let him that thinketh he standeth take heed lest he fall. There hath no temptation taken you but such as is common to man. But God is faithful, who will not suffer you to be tempted above that you are able, but will with the temptation also make a way to escape, that ye may be able to bear it. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగటకై వ్రాయబడిన తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయును. Let us be admonished by today's promise for our meditation. నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి ఈ వాగ్దాన వచనము నుండి హెచ్చరిక పొందాలి. So before I close, నేను ముగించే ముందు I request you to examine your own heart. మీ సొంత హృదయాన్ని పరీక్షించుకోవాల్సిందిగా మనవి చేస్తాను. Your heart is meant to be the abode of the Holy Spirit. ఈ హృదయము పరిశుద్ధాత్మ నివసించడానికి కొరకే నివాస స్థలంగా ఉండడానికే ఉంచబడింది. Examine whether your heart is occupied by the Holy Spirit or the enemies like those 7 heathen nations of Canaan. నీ హృదయం పరిశుద్ధాత్మ చేత ఆక్రమించబడి ఆయన ఆధీనంలో ఉందా, లేక ఆ దేశంలో ఆ 7 జాతుల వారు ఆ కనాన్ని ఆక్రమించినట్లుగా నీ హృదయం ఆక్రమించబడిందా? Tell the Lord that you are to serve him only. నువ్వు నిన్నే సేవిస్తానని చెప్పు ప్రభుతో చెప్పు. Then God will make today's promise as your personal experience. అప్పుడు దేవుడు నేటి దిన వాగ్దానం నీ వ్యక్తిగత అనుభవంగా చేస్తాడు. He will be an enemy to your enemies. నీ శత్రువులకు ఆయన శత్రువై ఉంటాడు. Then what more you need? అంతకు మించి ఇంకేం కావాలి He will నీకు? fight your battles. నీవు యుద్ధాలు ఆయన చేస్తాడు. He will give you victory. నీకు విజయం ఇస్తాడు. Remove all the worldly idol type things from your heart. నీ హృదయంలో నుండి లోక సంబంధమైనటువంటి విగ్రహాలన్నీ కూడా తీసివేయాలి. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోక how తండ్రి, gracious God, కృపగల మా దేవ, what wonderful promise it is. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. You want to become enemy to our enemies. మా శత్రువులకు శత్రువై ఉండాలనుకుంటున్నాం. When you are on our side, దేవా నువ్వు మా పక్షంగా ఉండగా who can stand against us? మాకు ఎవరు విరోధంగా You ఉండగలరు? are all powerful God. నువ్వు సర్వాధికారం గల దేవుడు. But there is a condition. అయితే ఇక్కడ షరతు ఉంది. We should not give any room for idols in our మా life. జీవితంలో విగ్రహాలకి మేము చోటు ఇవ్వకూడదు. Lord, speak to us more and more. దేవా మాతో ఇంకా అధికంగా Oh, మాట్లాడండి. many times, so many idols, that is worldly things, will enter our heart, occupy the seat in our hearts. అనేక పర్యాలు ఈ విగ్రహాలనే లోక సంబంధమైనవి
మా హృదయంలోనికి వచ్చి మా హృదయాన్ని ఆక్రమించుకొని అక్కడే కూర్చుండిపోతాయి. Oh Lord, help us to drive them out. వాటిని పారద్రోలడానికి సహాయం Then చేయండి. we can claim this promise. అప్పుడు ఈ వాగ్దానాన్ని మేము You will కోరుకోగలం. fight our battles. దేవా, నీవే మా యుద్ధాలు You will చేయవాలి, give us victory. మాకు విజయాన్ని ఇస్తావు. Oh Lord, we thank thee for these wonderful promises. అద్భుతమైన వాగ్దానాలను బట్టి మీకు వందనాలు Lead us చెల్లిస్తున్నాం. throughout this day. దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. We do pray in the victorious name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క విజయశాలి అనే నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.